కెన్ హీ బీ పొజెస్డ్? నో, హీ కెనాట్ బీ పొజెస్డ్. బికాజ్ ఆ వ్యక్తి తన ఆత్మ, శరీరము, మనసుని యేసు ప్రభు చేతులకు అప్పచెప్తున్నాడు. అపవాదికి అధికారం లేదు. నువ్వు దేవుని చేతులకు అప్పచెప్పింది దేవుడు చూసుకుంటాడు. సో ఇట్ ఈస్ నాట్ ట్రూ దట్ హీ కెనాట్ బీ పొజెస్డ్, బట్ కెన్ హీ బీ ఇన్ఫ్లుయెన్స్డ్? ఫర్ షూర్ హీ కెన్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్. ఈరోజు నేను రక్షించబడ్డాను అంటున్నావు, దేవుని వాక్యం లేదు. రక్షించబడ్డాను అంటున్నావు, ప్రార్థన లేదు. రక్షించబడ్డా అంటున్నావు, విశ్వాస జీవితం లేదు. దేవుని వాక్యం నేను ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, అపవాది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఏమవుతుంది? నువ్వు పొద్దున రక్షణని కాపాడుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా? చాలా మంది అంటారు, ఒకసారి రక్షించబడితే చాలు, ఇంకెప్పటికీ అట్లే ఉండిపోతుంది. అవునా? దేవుడు అంటాడు, జాగ్రత్త, నీ పేరు జీవగ్రంథంలో కొట్టేయకుండా చూసుకో. నీ పేరు జీవగ్రంథంలో కొట్టేయకుండా చూసుకో అంటే అర్థం ఏంటి? రాయబడింది, కొట్టేయబడతాను కూడా అవకాశం ఉంది. తెలిసి మరలా పాపం చేసిన వాడికి ఇంకా రక్షణ లేదంట. కారణం ఏంటి అంటే పోగొట్టుకునే అవకాశం ఉంది. మనకు అనుగ్రహించబడిన రక్షణ జాగ్రత్తతో, వణుకుతో, భయముతో మన రక్షణను కొనసాగించాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఫియర్ విత్ రెవరెన్స్. అపవాది చేయగలిగిందంతా ఏంటంటే నిన్ను నువ్వు అవమానపరుచుకున్న వాడిగా, హేళన చేసుకున్న వాడిగా, నీకు కలిగింది నువ్వు దాడి చేయబడిన వాడిగా, పోగొట్టుకున్న వాడిగా మార్చేస్తుందండి. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే మీరు పరీక్షించుకోవాలి. నీ దేహము దేవుని ఆలయం. దేవుడు నీతో ఉంటానని మాట ఇచ్చాడంటే నీ జీవితాన్ని దేవుని చేతుల్లో సమర్పించుకున్నావు అంటే దేవుడు నీ తోడు ఉంటాడు. ఆయన నీ తోడు ఉన్నప్పుడు దేవుడు కోరేది నువ్వు పోరాడాలి. పోరాడలేని స్థితిలో ఈరోజు ఇక్కడ వచ్చావా, నీ కొరకు, విడుదల కొరకు యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు నిన్ను విడిపిస్తానికి.